Students, next concept DLD నుండి serial in serial out shift register. So what is shift register? First of all, what is register? So register is nothing but a collection of flip flops. So previous class లో మన SR flip flop, D flip flop, T flip flop లో ఏంటి అంటే 1 bit of storage మనం స్టోర్ చేయడానికి ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ బిట్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ లైక్ మోర్ దెన్ 1 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది మనం యూజ్ చేసినట్టయితే దాన్ని మనం రిజిస్టర్ అని కాల్ చేస్తాం. F0, F1, F2. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది కనెక్ట్ చేస్తే దట్ ఈస్ ద రిజిస్టర్. ఓకే, షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటంటే సో దీనికి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి అదే షిఫ్ట్ చేస్తాం అన్నమాట అవుట్పుట్ అనేది. సో ఈ ప్రాసెస్ని మనం షిఫ్ట్ రిజిస్టర్ అని కాల్ చేస్తాం. సో డెఫినేషన్ చూద్దాం. ద షిఫ్ట్ రిజిస్టర్ విచ్ అలో సీరియల్ ఇన్పుట్ 1 బిట్ ఆఫ్టర్ ది అదర్ త్రూ ది సింగిల్ డేటా లైన్. సో ఇక్కడ సింగిల్ డేటా లైన్తో మనం సీరియల్గా కనెక్ట్ చేస్తాం. అండ్ ప్రొడ్యూసర్స్ సీరియల్ అవుట్పుట్ ఈజ్ నోన్ యాజ్ ఏ సీరియల్ ఇన్, అంటే సీరియల్ ఇన్పుట్ అండ్ సీరియల్ అవుట్పుట్ అనేది ఒక సీరియల్గా ఉంది కాబట్టి షిఫ్ట్ రిజిస్టర్, ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం కాబట్టి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ అనే నేమ్ అనేది వచ్చింది. సిన్స్ దెర్ ఈజ్ ఓన్లీ 1 అవుట్పుట్, the data leaves the shift register 1 bit at a time in a serial pattern. So at a time 1 bit నిది తీసుకుంటుంది. thus the name serial in serial out shift register. The circuit consists of 3 D flip flops. సో ఇక్కడ మనకి 3 D flip flops ఉంటాయి. ఎందుకు D తీసుకున్నామంటే D మీన్స్ ట్రాన్స్పరెంట్. ఓకే, అంటే మనం ఇన్పుట్ 1 తీసుకుంటే అవుట్పుట్ 1 వస్తుంది, ఇన్పుట్ 0 తీసుకుంటే అవుట్పుట్ 1 వస్తుంది. మనం తీసుకున్న ఇన్పుట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సీరియల్ మేనర్. సో ఇక్కడ సీరియల్ మేనర్లో కనెక్ట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఆల్ దీస్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ సింక్రోనస్ విచ్ ఈచ్ అదర్ సిన్స్ ది సేమ్ క్లాక్ సిగ్నల్ ఈజ్ అప్లై టు ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా సేమ్ క్లాక్ పల్స్ అనేది అప్లై చేస్తున్నాం కదా. సో ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఏది ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ రావాలి. అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ 101 అని ఇచ్చాను. ఓకే, సో మనకి అవుట్పుట్ అనేది ఈ క్యూలో లాస్ట్లో 101 అనేది రావాలి. సో ఈ క్యూలో ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అవుట్పుట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎల్ఎస్బి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుండి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి మనం ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఈ 1 అనేది తీసుకుందాం. సో ఇక్కడ 1 అనేది Q2కి అప్లై అవుతుంది, పాస్ అవుతుంది. ఓకే, సో ఇనీషియల్గా మనం రీసెట్ పొజిషన్లో ఉందనుకుందాం. సపోజ్ ఏమైనా ఎగ్జామ్లో మీకు క్లాక్ పల్స్ అనేది ఈ నెంబర్తో స్టార్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఆ నెంబర్తో స్టార్ట్ చేయాలి. లేదు ఏమీ ఇవ్వలేకపోతే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే సో ఇనీషియల్గా మనం రీసెట్ పొజిషన్ 0 తీసుకుంటే సో అక్కడ వర్క్ ఏం అవ్వదు కాబట్టి సర్క్యూట్ అనేది ఇనీషియల్గా అన్ని జీరోసే మనకి ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం క్లాక్ పల్స్ 1 తీసుకుంటున్నామో అప్పుడు మనకేముంటుంది, ఈ ఎల్ఎస్బి ఫస్ట్ ఈ డిజిట్ అనేది తీసుకుంటే ఈ 1 అనేది Q2కి వెళ్తుంది. ఓకే, Q2కి వెళ్తుంది. సో ఈ Q2 నుండి ఇనీషియల్గా మనం జీరోస్ తీసుకున్నాం కదా. ఫస్ట్ మనకి ఇక్కడ Q2, Q1, Q0 అనేది 0 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది 1 తీసుకున్నాం. సో క్లాక్ పల్స్ 1 తీసుకునేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇన్పుట్ అనేది ఎల్ఎస్బి నేను తీసుకొని ఈ 1 అనేది Q2కి పాస్ చేస్తాం. ఓకే, సో అంటే ఇక్కడ ఇప్పుడు 1 అనేది Q2 స్టోర్ చేసింది. సో ప్రీవియస్ ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ అవుతుంది. అంటే Q1కి అనేది షిఫ్ట్ అవుతుంది 0 అనేది. ఓకే, సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ఏదుందో దీని నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడున్న ప్రీవియస్ది రిమూవ్ అయిపోతుంది. ఓకే, రిమూవ్ ఆర్ వ్యానిష్ అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, క్లాక్ 1 పల్స్ తీసుకునేటప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చాం మనం, ఇన్పుట్ ఇక్కడ 1 ఇచ్చాం, ఇన్పుట్ ఈ 1 ఇచ్చాం. సో ఇన్పుట్ ఏది ఇస్తామో అదే Q2కి వస్తుంది సేమ్. ఓకే, సో నెక్స్ట్ Q2లో ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి ఇన్పుట్గా షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ Q1ది
క్యూ నాట్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాక్ పల్స్ 2 తీసుకుందాం. క్లాక్ పల్స్ 2లో ఏమవుతుంది, నెక్స్ట్ బిట్ అనేది ఇన్పుట్గా తీసుకుంటాం, అంటే 0 తీసుకుంటాం. Q2కి 0 అనేది పాస్ అవుతుంది. Q2కి ఇన్పుట్ అనేది 0 తీసుకుంటే Q2కి 0 అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రీవియస్ ఏదైతే వాల్యూ ఉందో అవుట్పుట్ అది నెక్స్ట్ దీనికి Q1కి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ చేస్తుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ దీనికి షిఫ్ట్ చేస్తుంది. ఓకే, ఇది వ్యానిష్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ 1 అనేది Q1కి షిఫ్ట్ అవుతుంది. Q1 వాల్యూ అనేది ప్రీవియస్ వాల్యూ అనేది Q0కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది 3 తీసుకుంటే సో నెక్స్ట్ వాల్యూ ఏముంది, 1 ఉంది. ఇక్కడ ఈ 1 అనేది Q1కి అప్లై అవుతుంది, అంటే ఇన్పుట్ 1 తీసుకుంటే Qకి అది అప్లై అయింది. సో ఇక్కడ ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ ఏంటి, 0 అనేది ఇక్కడికి మళ్ళీ క్యారీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ది ఏంటి ఉంది, 1 ఉంది. 1 అనేది Q0కి ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. ఓకే, దీని నెక్స్ట్ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో అది వ్యానిష్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీని యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, 0 అనేది ఇక్కడ, 1 అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఈ 3 కూడా వ్యానిష్ అయిపోయాయి. ఇప్పుడు మనకి Q0లో వచ్చిన అవుట్పుట్నే మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసాం కదా. డీ ఫ్లిప్ ఫ్లాప్ మీనింగ్ ఏంటి, మన డేటా అనేది ఇన్పుట్ ఏదైతే తీసుకుంటామో అవుట్పుట్ అదే రావాలి. బట్ ఇక్కడ అవుట్పుట్ ఏంటి, Q0ఏ మనం కన్సిడర్ చేయాలి. Q0లోని ఇక్కడ 101 రాలేదు. సో మనం తీసుకున్న బిట్స్ అనేది 3 బిట్. ఇక్కడ 3 బిట్స్ మనం తీసేసుకున్నాం, బట్ అవుట్పుట్ రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 4th క్లాక్ పల్స్ తీసుకొని 3 బిట్స్ కంప్లీట్ అయిపోయి 4th బిట్ ఏం తీసుకుంటామంటే 0 తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ 0 తీసుకుంటే ఇన్పుట్ అనేది Q2కి పాస్ అవుతుంది, Q2కి పాస్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ప్రీవియస్ అవుట్పుట్ ఉందో అది Q1కి పాస్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q0కి పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా వచ్చిందా మనకు అవుట్పుట్ 101 అనేది ఇన్పుట్ తీసుకున్నాం, అది మనకి Q0లో అవుట్పుట్గా రావాలి, అది రాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ క్లాక్ పల్స్ అనేది తీసుకుంటున్నాం, అగైన్ 0. సో ఇక్కడ ఇన్పుట్ 0 తీసుకుంటే అది Q2కి 0 అనేది మళ్ళీ పాస్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ఏముంది, 0 ఉంది. సో 0 అనేది దీనికి పాస్ చేస్తాం. Q1 యొక్క ప్రీవియస్ అవుట్పుట్ 1, అది Q0కి అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో మనం తీసుకున్న ఇన్పుట్ 101. ఓకే, అవుట్పుట్ ఏముంది, 101. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు మనం ఈ Q0 అవుట్పుట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం. సో ఈ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్లోని ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.